హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో మాఘ పౌర్ణమి సందర్భంగా మన ఊరు వేరగట్టం శివాలయంలో జరిగినటువంటి కైలాస గౌరీ నోముని చూద్దామా? కైలాస గౌరీ నోము వేరగట్టం మెయిన్ రోడ్లో ఉన్న శివాలయం శ్రీ శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర శివపార్వతుల దేవాలయంనకు కైలాస గౌరీ నోముకు పెట్టింది పేరు. ఈ ఆలయంలో ఎక్కువగా అందరూ కైలాస గౌరీ నోమును నోచుకుంటూ ఉంటారు. 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమతో మాఘ పౌర్ణమి రోజు వేరగట్టం శివాలయంలో శ్రీమతి సుబ్బలక్ష్మి గారు నోచుకున్న కైలాస గౌరీ నోమును చూస్తూ కైలాస గౌరీ నోము చేయటం వలన కలిగే ఫలితాలు తెలుసుకొని భక్తితో కథను విందామా? ఆడవారికి ఆభరణాలు, ఆస్తిపాస్తుల కంటే భర్త ప్రేమానురాగాలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. భర్త తన పట్ల ప్రేమగా ఉంటూ తన పక్కన ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. అయితే ఆ అదృష్టం అందరికీ ఉండదు. కానీ కైలాస గౌరీ నోము చేయటం వలన భర్త ప్రేమను సంపూర్ణంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఒకానొక సమయంలో ఒక రాజ్యంలో మహారాజు తన కుమార్తెను అతి గారాబంగా పెంచి పెద్దదాన్ని చేశాడు. యుక్త వయసు రాగానే దేశదేశాలు గాలించి అత్యంత సుందరాంగుణ్ణి వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. రాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది. ఆమె భర్త వేశ్యాలోలుడు. భార్యను సరిగా చూసేవాడు కాదు. భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దుఃఖిస్తూ ఉండేది. మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు. తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించేవాడు. ఆమె సైతం తన బ్రతుకు బాగుకై పార్వతీదేవిని నిరంతరం ప్రార్థిస్తూ ఉండేది. ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి, బిడ్డా, కైలాస గౌరీ నోము నోచుకో, నీ బ్రతుకు సరి అవుతుంది. నీవు నీ భర్త అనురాగాన్ని పొందగలుగుతావు అని చెప్పింది. ఆ ప్రకారం రాజు కూతురు కైలాస గౌరీ నోము నోచింది. అందుకు ఫలితంగా రాజు మంచి ప్రవర్తనతో కలిగి ఉండి భార్య పట్ల ప్రేమ కలిగింది. ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసారం సుఖంగా జరుగుతూ ఉండేది. వారిని చూసిన వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తూ ఉండేవారు. ఉద్యాపన: పార్వతీదేవి ఆలయంలో గాని నదీ తీరంలో గాని 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పాలతో పంచిపెట్టి వారి ఆశీస్సులు పొందాలి. ఇలా చేస్తే నోము పూర్తవుతుంది. ఫ్రెండ్స్, నోమును చూస్తూ కథను శ్రద్ధగా విన్నారు కదా? మరి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.
ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసారా? మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.